అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎల్లో గూండాలు రెచ్చిపోయారు. కప్పం కట్టాలి అంటూ మరవాడి షాప్ను ధ్వంసం చేశారు. షాప్లోని సీసీ కెమెరాలు పగలకొట్టి సరుకులతో పరారయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వ్యాపారులు చేస్తున్న బయట వ్యక్తులు అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టాల్సిందే అని బెదిరిస్తూ ఉన్నారు. తాము అడిగినట్లు డబ్బు చెల్లించకపోతే వ్యాపారాలు మూసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాయచోటిలోని ఓ మార్వాడిలో స్పేర్ పార్ట్స్ దుకాణం యజమాని మామూలు ఇవ్వకపోవడంతో అధికార పార్టీ మూకలు దాడి చేసి దుకాణంలోని సామాగ్రిని ధ్వంసం చేసి దోచుకెళ్లారు. వస్తున్న ఆదాయంలో వాటాలు ఇవ్వాలి అని, లేని పక్షంలో దుకాణం మూసుకొని వెళ్లిపోవాలి అంటూ ఆ దుకాణం యజమానిపై దాడి చేయించినట్లు తెలిసింది. మార్వాడి దుకాణంపై దాడి విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరి రాకను గమనించిన పచ్చ పార్టీ మూకలు అక్కడి నుంచి పరారయ్యాయి. అప్పటికే దుకాణంలోని యజమాని బెదిరించడంతో పాటు వేలాది రూపాయల విలువ చేసే సామాగ్రిని పచ్చ గూండాలు దోచుకెళ్లారు. దుకాణంలోని సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి రికార్డైన ఫుటేజ్ను తీసుకెళ్లారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎల్లో గూండాలు రెచ్చిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కప్పం కట్టాలి అంటూ మార్వాడి షాపును ధ్వంసం చేశారు. షాపులోకి సీసీ కెమెరాలు పగలగొట్టి సరుకులతో పరారయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వ్యాపారాలు చేస్తున్న బయటి వ్యక్తులు అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టాల్సిందే అని బెదిరిస్తూ ఉన్నారు. తాము అడిగినట్లు డబ్బు చెల్లించకపోతే వ్యాపారాలు చేసుకోకుండా షాపులు మూసుకోవాలి అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రాయచోటిలోని ఓ మార్వాడిల స్పేర్ పార్ట్స్ దుకాణం యజమాని మామూలు ఇవ్వకపోవడంతో అధికార పార్టీ మూకలు దాడి చేసి దుకాణంలోని సామాగ్రిని ధ్వంసం చేసి దోచుకెళ్లారు. వస్తున్న ఆదాయంలో వాటాలు ఇవ్వాలి అని, లేని పక్షంలో దుకాణం మూసుకొని వెళ్లిపోవాలి అంటూ ఆ దుకాణం యజమానిపై దాడి చేయించినట్లు తెలిసింది. ఇక మార్వాడి దుకాణంపై దాడి విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వారి రాకను గమనించిన పచ్చ పార్టీ మూకలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అప్పటికే దుకాణంలోని యజమాని బెదిరించారు. దీంతో పాటు వేలాది రూపాయలు విలువ చేసే సామాగ్రిని పచ్చ గూండాలు దోచుకెళ్లారు. దుకాణంలోని సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి రికార్డైన ఫుటేజ్ను తీసుకెళ్లారు.